వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. నాన్న, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో ఇది పార్ట్ 2 అమ్మ. పార్ట్ 1లో అంతా కూడా బేసిక్స్ చెప్పాను నాన్న. ఒకవేళ మీరు ఆ బేసిక్స్ కనుక వినకపోతే ఖచ్చితంగా బేసిక్స్ వినండి నాన్న. ఇప్పుడు మాత్రమే మీకు ఈ పార్ట్ 2 అన్నది చాలా సింపుల్గా అర్థమవుతూ ఉంటుంది. టైప్ 1లో క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ కూడా. టైప్ 1 క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అని ఇస్తాడమ్మా, కింద కంక్లూజన్స్ అని ఇస్తాడు. ఈ స్టేట్మెంట్స్ ఇలా కంబైన్డ్గా అయినా ఇవ్వచ్చు, లేదా విడివిడిగా ఇచ్చి మనల్ని కంబైన్ చేసుకోమనొచ్చు. వీటిల్లో ఈ కంక్లూజన్స్ ట్రూ ఆ ఫాల్సా అని చెప్పడమే ఈ కాన్సెప్ట్. ఉదాహరణకు మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇలా ఇచ్చున్నాడు నన్ను. ఏమని ఇచ్చున్నాడు? సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి గ్రేటర్ దాన్ ఈ ఈక్వల్ టు ఎం లెస్ దాన్ జే ఈక్వల్ టు ఎల్. ఈ ఈక్వేషన్లో కొంత డెఫినెట్ పార్ట్ ఉంది, కొంత ఇండెఫినెట్ పార్ట్ ఉంది. అయితే మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్స్ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ ఎవరి మధ్య ఇచ్చాడు? ఎల్కి ఈకి మధ్య ఇచ్చాడు. ఈ ఎల్కి ఈకి మధ్యలో ఉన్న గుర్తులు గమనించండి. గుర్తులు ఇండెఫినెట్లో ఉన్నాయా, డెఫినెట్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఇది డెఫినెట్, ఎందుకంటే గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. మరి ఈకి ఎల్కి మధ్యలో కింగ్ ఉన్నాడా, సోల్జర్ ఉన్నాడా, కామన్ మ్యాన్ ఉన్నాడా అంటే ఖచ్చితంగా కింగ్ ఉన్నాడు, అది కూడా లెస్ దాన్ ఉన్నాడు. అంటే ఈ లెస్ దాన్ ఎల్ అని తెలుసు. అదే రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఎల్ గ్రేటర్ దాన్ ఈ అని అవుతుంది. ఎల్ గ్రేటర్ దాన్ ఈ. మరి ఇది ఇక్కడ ఇచ్చినాడేమో చూడండి. రైట్, ఇచ్చాడు. సో ఫస్ట్ది ట్రూ అని చెప్పేయచ్చు. ఇక రెండోది సికి జేకి మధ్య కంక్లూజన్. ఇది సి నాన్న, ఇది జే. ఈ సి నుంచి జేకి మధ్యలో మనం గమనిస్తే ఇలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్, ఇలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటే దీన్ని ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అంటారు. సో ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీలో ఇచ్చిన ఏ కంక్లూజన్ అయినా తప్పేనమ్మా, మళ్ళీ ఏం చెక్ చేయాల్సిన ఉండదు. సో అలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంది, అది ఇండెఫినెట్ కాబట్టి ఇక నేను డైరెక్ట్గానే దాన్ని ఫాల్స్ అని చెప్పేయచ్చు. వీళ్ళు ఎవరికైనా ఈ డెఫినెట్ టు ఇండెఫినెట్ అనే పదాల మీద ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు బేసిక్స్ పార్ట్ వినండి నాన్న. ఇది ముందర పార్ట్ 1 వినండి, అప్పుడు ఈజీగా మీరు ఇది సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్లో కేవలం ఫస్ట్ది కరెక్ట్ కాబట్టి నా ఆన్సర్ ఆప్షన్ ఏ, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అని ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఈక్వేషన్స్ డైరెక్ట్గానే ఇచ్చాడు. ఇక్కడ ఎన్కి ఎస్కి అడిగాడు. ఇది ఎన్, ఇది ఎస్. ఫస్ట్ గుర్తులు చూడు, ఇదిగో గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. ఇక్కడ ఇలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటే ఇంకా కంక్లూజన్ చెక్ చేయొద్దు అసలు, అది ఎట్లాగో ఫాల్స్, ఎందుకంటే అది ఏ జాతి? ఇండెఫినెట్. ఇండెఫినెట్లో ఉన్న ప్రతి కంక్లూజన్ ఫాల్సే. రెండోది చూడు, పీకి క్యూకి. పి ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఇది ఖచ్చితంగా డెఫినెట్లో ఉంది, ఎందుకంటే మధ్యలో గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. పి నుంచి క్యూకి ఏముంది? పి ఈక్వల్ టు ఎన్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ కింగ్కి, సెకండ్ ప్రయారిటీ ఎవరికి? ఇదిగో ఈయనకే, సోల్జర్కే ఇవ్వాలి. సో పీకి క్యూకి ఏమి ఇవ్వచ్చు అంటే పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అని ఇచ్చేయచ్చు. రెండోది కరెక్ట్ నాన్న. సో మన ఆన్సర్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటే ఆప్షన్ బిని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇలా చాలా సింపుల్గా ఈ మోడల్ని చేయొచ్చు. అయితే బేసిక్ పార్ట్ బాగా వచ్చేసి ఉండాలి. సరే, మూడో క్వశ్చన్ చూద్దాం అమ్మ. ఈక్వేషన్లో ఎంకి జేకి మధ్య రిలేషన్. ఇది ఎం, ఇది జే. సో ఎంజేల మధ్యలో గుర్తులు ఏమైనా వ్యతిరేక దిశల్లో ఉన్నాయా? ఏముంది చూడండి. జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. జేకి ఎంకి మధ్యలో కింగ్ ఉన్నాడా అంటే లేడు, సోల్జర్ ఉన్నాడు. అది కూడా ఏమని చెప్తున్నాడు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్తున్నాడు. సో జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు దీన్ని రివర్స్లో ఇవ్వాలి. అక్కడ కంక్లూజన్లో రివర్స్ ఉంది. జే నుంచి ఎంకి లేదు, ఎం నుంచి జేకి ఉంది. సో రివర్స్ ఏమొస్తుందన్నా? ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. అక్కడ ఉంది కదమ్మా ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అని. ఫస్ట్ది ట్రూ అని చెప్పేయచ్చు. ఇక రెండోది చూడండి, హెచ్కి ఎంకి ఇచ్చాడు. ఇది హెచ్, ఇది ఎం.
అయితే ఇక్కడ చూడండి గుర్తులు ఏమైపోయి ఉన్నాయి, మారిపోయినాయి. ఇలా ఎప్పుడైతే వ్యతిరేక దిశల్లో గుర్తులు ఉంటాయో ఆ జాతి పేరు ఇండెఫినిట్ ఇన్ఈక్వాలిటీ. ఆ ఇండెఫినిట్ ఇన్ఈక్వాలిటీ ఉన్న కంక్లూజన్ అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉండకూడదు, ఎప్పుడు గుర్తులు ఇలా ఒకే దిశలో ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితమైన ఆన్సర్ని చెప్పచ్చు. కంక్లూజన్ అంటే ఖచ్చితంగా చెప్పేది కదమ్మా, అనుమానంగా చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎంకి టీకి ఎవరు పెద్ద అంటే ఎవరికి కరెక్ట్గా తెలియదు, అక్కడ క్లారిటీ లేదు కాబట్టి కొట్టేయడమే అనమాట. ఫస్ట్ది మాత్రమే కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఓన్లీ 1 ఫాలోస్ అని ఇవ్వాల్సి వస్తుంది. ఏనా? ఇలాంటిదే మరొక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూద్దామమ్మా. క్వశ్చన్ కొంచెం పెద్దదిగా ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. కంక్లూజన్స్ కూడా ఈసారి 4 ఇచ్చాడమ్మా, కొంచెం జాగ్రత్తగా చేద్దాం అన్న. సరే, ఫస్ట్ ఇలా ఇక్కడ ఎక్కువగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అదంతా కలిపి రాయాలని చూడొద్దు. మన కంక్లూజన్కి ఎంత అవసరమో అంతవరకు చేసుకుంటూ వెళ్దాం. 6m నాన్న 6 ఇక్కడ ఉంది, 6 నుంచి ఓకి రావచ్చు. మళ్ళీ ఓ ఎక్కడ దొరుకుద్దో చూడు, ఇక్కడ ఉంది. ఓ నుంచి ఎంకి రావచ్చు. ఇవేవి ఇంకా కలపద్దు నాన్న, ఇంతవరకే మనం ఈక్వేషన్ రాదు. ఏం రాయొచ్చో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది రాసుకోండి, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ. నెక్స్ట్ ఇది రాసుకో, ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం అడిగాడు. ఇది డెఫినెటా ఇండెఫినెటా? గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు కాబట్టి డెఫినెట్. మరి ఇక్కడ కింగ్ ఉన్నాడా? లేడు. ఎవరున్నారు? సోల్జర్. కదా. నా ఆన్సర్ ఏంటి? ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే సోల్జర్ ఎటువైపును చూస్తే ఆరు వైపున ఉన్నారా, సోల్జర్స్ ఎం వైపుకు ఉన్నారా అంటే ఆరే పెద్ద అని చెప్తూ ఉన్నారు. సో ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఇక్కడ ఉన్నది కూడా అదేనన్న. సో ఆన్సర్ ఏం చెప్పేయచ్చు అంటే ఫస్ట్ది ట్రూ అని చెప్పేయచ్చు. ఇప్పుడు రెండోది చూద్దాం. రెండోది ఎవరి మధ్య రిలేషను? జాగ్రత్తగా చూడండి నాన్న, రెండోది ఎవరి మధ్య రిలేషన్ ఇచ్చాడో చూద్దాం ఒకసారి. రెండోది మనం చూస్తే ఇచ్చింది ఎంకి పీకి మధ్య రిలేషన్. ఎం ఎక్కడుంది, పి ఎక్కడుంది? ఎం ఇక్కడ ఉంది నాన్న, పి ఇక్కడ ఉంది, మళ్ళీ పి ఇక్కడ ఉంది. మరి ఈ ఎం ఇంకెక్కడన్నా ఉన్నాడా? లేడు. అంటే ఖచ్చితంగా ఎం నుంచి ఉన్న వాక్యాన్ని తీసుకోవాలి, ఈ వాక్యం తీసుకోవాలి. పి ఉన్న వాక్యం కూడా తీసుకోవాలి, పి ఇక్కడ ఉన్నాడు, ఈ వాక్యం కూడా మెయిన్. ఈ రెండింటితో లింక్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఈక్వేషన్స్ చూద్దాం. k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k లెస్ దాన్ g ఈక్వల్ టు p. ఇక్కడ ఉన్నది రాసుకుందాం. ఇక్కడ ఏమన్నాడో చూడండి, ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ k. ఈ రెండిట్లో నాకు కావాల్సిందేమో ఈ m నుంచి pకి రిలేషన్. ఈ రెండిట్లో ఏదో ఒక్క లెటర్ కామన్గా ఇచ్చుంటాడు నాన్న. ఏ లెటర్ ఇచ్చాడు? ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది. ఇప్పుడు ఆ k సహాయంతో ఈ రెండింటిని నేను కలపచ్చు. ఎలా కలపచ్చు చూడండి. ఇక దీంతో నాకు పని లేదుగా, దీంతో నాకు పని లేదు. ఈ బిట్ని ఈ పైన రాసేసుకుందాం, దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ రాసుకుందాం. ఏం రాసుకోవచ్చు? ఎం ఈజ్ లెస్ దాన్ కే అని రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఎం వీళ్ళ మధ్య రిలేషన్. గుర్తులు ఏవైనా వ్యతిరేక దిశలో ఉన్నాయా? లెస్ దాన్ ఈక్వల్ టు లేదు. సో ఖచ్చితంగా ఇచ్చింది డెఫినెట్. మరి ఎంకి పీకి మధ్యలో కింగ్ ఉన్నాడా అంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, 2 సార్లు ఉన్నాడు. ఒక్కసారి వస్తే చాలు. కింగ్ ఎం లెస్ దాన్ అంటున్నాడు. సో ఎం లెస్ దాన్ పి అన్నది నా ఆన్సర్గా చెప్పేయచ్చు. సో అక్కడ ఉన్నది ఎం లెస్ దాన్ పిఏ. సో రెండోది కూడా కరెక్టే అని చెప్పేయచ్చు. ఏనా? ఇప్పుడు మూడోది ఎవరి మధ్య ఇచ్చాడో రిలేషన్ ఒకసారి చూడండి. మూడోది కేకి ఎస్కి మధ్య ఇచ్చిన రిలేషన్. మరి కేకి ఎస్కి మధ్య రిలేషన్ సాల్వ్ అవ్వాలి అంటే అసలు కే ఎక్కడుంది, ఎస్ ఎక్కడుందో చూడు. కే అయితే ఇక్కడ ఉంది, మళ్ళీ కే ఇక్కడ కూడా ఉంది. ఎస్ ఎక్కడ ఉంది? ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ మనం తీసుకుండే బిట్ కరెక్ట్గా తీసుకోవాలమ్మా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకవేళ నేను కే నుంచి పి వరకు తీసుకుంటే ఇక్కడుంది పి నుంచి ఎస్కి లింక్ దొరకాలి నాకు. చూడండి, ఇది తీసుకుంటున్నా ఫస్ట్. కే లెస్ దాన్ జీ ఈక్వల్ టు పి. ఇక్కడ చూడు, పి గ్రేటర్ దాన్ ఎస్. నన్ను అడిగింది ఎవరి మధ్య రిలేషను? కేకి ఎస్కి రిలేషన్.
మరి ఇది ఇండెఫినెట్లో ఉంది కదమ్మా, ఇండెఫినెట్లో ఉంటే ఏదైనా ఫాల్స్ అనే చెప్పాలి. అయితే ఇంకొకటి, ఇదంతా లేకుండా కూడా నేను ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, కే నుంచి స్టార్ట్ అవ్వగానే నాకు ఏ గుర్తు కనపడింది? లెస్ దాన్ కనపడింది. కానీ కంక్లూజన్‌లో ఏం అడుగుతున్నాడు? గ్రేటర్ దాన్ అడుగుతున్నాడు. ఇక్కడ స్టార్ట్ అవ్వడమే కే లెస్ దాన్ అన్నప్పుడు, కే గ్రేటర్ అని ప్రూవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు డైరెక్ట్‌గానే ఇది ఫాల్స్ అని చెప్పేయచ్చు. ఇక నాలుగో కంక్లూజన్ చూడండి. నాలుగోది ఎవరి మధ్య ఇచ్చిన రిలేషన్ అన్నది ఒకసారి చూద్దాం. నాలుగోది పీకి ఏకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. పి నుండి ఏకి ఎలా రాయొచ్చు? పి ఇక్కడ ఉంది, ఏ ఎక్కడుంది? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు. ఏ ఇక్కడ మాత్రమే ఉంది. మరి ఏని లింక్ అవ్వాలంటే టీ హెల్ప్ తీసుకోవాలి. టీ ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఎస్ హెల్ప్ తీసుకోవాలి, తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఎస్. సో ఈ బిట్ని తీసుకుందాం. నేను రావాల్సింది, నాకు కావాల్సింది ఇది ఒక బిట్, ఇది ఒక బిట్. ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏముందో చూడు నాన్న, ఏ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ పి. ఫస్ట్ ఇది రాశాను, దాని తర్వాత దీన్ని లింక్ చేసేసాను, ఎస్ లెస్ దాన్ పి. వాడు అడిగింది ఏంటి? పి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఇక్కడ చూడు, ఏ నుంచి పీకి ఏముందో చూడు. ఏ నుంచి పీకి మధ్యలో గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. మరి కింగ్ ఉన్నాడా? ఉన్నాడు. ఇదిగో ఈయనే కింగ్. కింగ్ ఎవరి వైపు ఇంట్రెస్ట్ చూపించాడు? పి వైపే ఇంట్రెస్ట్ చూపించాడు. అంటే అర్థం ఏంటి? ఏ లెస్ దాన్ పి అని అర్థం. మరి దీనికి రివర్స్ ఏంటి? ఇలా రివర్స్లో ఏమని చదవాలి? పి గ్రేటర్ దాన్ ఏ అని చదవాలి. చూడండి, నేను ఇక్కడ మీకోసం అర్థం అవ్వాలని రాస్తున్నాను. డైరెక్ట్గా ఇక్కడ చూస్తూ కూడా ఆన్సర్ని చెప్పేయచ్చు. అలవాటు మీరు చేయొచ్చు నా పని. సో పి గ్రేటర్ దాన్ ఏ అని వస్తుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక మన ఆప్షన్స్లో 1, 2, 4 అని ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. అది ఆప్షన్ బిలో ఉంది అని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ 4 ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కొంచెం ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంది. తేడా మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రిలిమినరీ స్టేజ్లో ఫస్ట్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. అదే ఒకవేళ ఇదే మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే దాదాపుగా 4 ఇండివిజువల్ క్వశ్చన్స్ చేసినంత పని అవుతుంది. ఖచ్చితంగా రిలేషన్స్ అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అంతా కలపాలని చూడకూడదు. ప్రతి కంక్లూజన్లో నీకు ఎంతవరకు అవసరం అంతవరకే చూసుకుంటూ ఈ క్వశ్చన్స్ని చేయాల్సి వస్తుంది. ఓకే అమ్మా, ఇలాంటిదే కొంచెం కష్టంగా ఉండేది మరొక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను. దాన్ని మీరు వీడియోని పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి అమ్మా. దాని తర్వాత సొల్యూషన్ పార్ట్ చూద్దాం. ఓకేనా? రైట్, జాగ్రత్తగా చూడండి నాన్న ఏమి ఇచ్చినాడో. సొల్యూషన్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్ ఎస్కి పీకి ఇచ్చాడు. నాకు అది ఇక్కడే కనపడుతుంది. ఎస్ ఇక్కడే ఉంది, పి ఇక్కడే ఉంది, ఇక్కడే కనపడుతుంది ఫస్ట్ పార్ట్లో. గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి కదా, ఇండెఫినెట్. సో ఫస్ట్ ఇక రెండోది ఎవరి మధ్య రిలేషన్ అనొచ్చు. రెండోది ఎన్కి జీకి మధ్య ఇచ్చిన రిలేషన్. ఎన్ ఇక్కడ ఉంది, జీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. జీ ఇంకెక్కడైనా ఉందా? ఈ బిట్లో లేదు, థర్డ్ బిట్లో లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అంటే జీ క్యూతో కానీ ఏతో కానీ లింక్ అవ్వాలి. ఇది చూద్దాం నాన్న. చూడండి, ఈ ట్రేసింగ్ అంతా మనకే రావాలి నాన్న, అలవాటు మీద వచ్చేద్దాం. ఫస్ట్ ఎన్ నుంచి పీకి వద్దాం. నేను ఎన్ నుంచి జీకి కదా రావాలి. ఎన్ నుంచి పీకి వద్దాం, పి నుంచి క్యూకి వద్దాం, అప్పుడు క్యూ నుంచి జీకి రావచ్చు. రిలేషన్ చూడు, ఫస్ట్ ఇది రాసుకుందాం, సెకండ్ దీన్ని లింక్ చేద్దాం, థర్డ్ దీన్ని లింక్ చేస్తే మనకు ఎన్కి జీకి రిలేషన్ వచ్చేస్తుంది. చూడండి అన్న ఏం రాయొచ్చు. ఫస్ట్ ఇది చూడు, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, ఇది రాశాను. నెక్స్ట్ ఏం రాస్తాను? పి ఈక్వల్ టు క్యూ. నాన్న ఇది తప్పని నాకు ఇప్పుడే తెలుసమ్మా. ఎందుకని? ఇక్కడ స్టార్టింగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చింది. నేనేమని ప్రూవ్ చేయాలి? గ్రేటర్ అంటే కంప్లీట్ వ్యతిరేకం. ఎన్ చిన్నదంటుంటే ఇక్కడ ఫైనల్గా ఎన్ పెద్దదని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అది ఎట్టగో జరగదు. ఇక్కడే నేను ఫాల్స్ అని చెప్పేయచ్చు. కాకపోతే మీకు అర్థం అవడానికి రాస్తున్నా. ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, పి ఈక్వల్ టు క్యూ, క్యూ గ్రేటర్ దాన్ జీ. ఇంత రాసినా నాకేం అర్థమైంది? ఎన్కి జీకి ఇండెఫినెట్ ఉంది.
ఇండెఫినెట్ ఉంది కాబట్టి తప్పు. అయిపోయింది. ఇక మూడోది చూద్దాం. మూడోది ఎవరి మధ్య రిలేషన్ ఇచ్చాడు? క్యూకి ఏకి మధ్య ఇచ్చిన రిలేషన్. క్యూకి ఏకి మధ్య రిలేషన్ ఏముందన్నది ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఏమి ఇచ్చినాడు చూడండి నాన్న, ఇక్కడ చూడండి అమ్మ. క్యూకి ఏకి ఏమి ఇచ్చాడు? క్యూ గ్రేటర్ దాన్ ఏ అని ఇచ్చేసాడు. సో డైరెక్ట్గానే ఇక్కడ చెప్పేయచ్చుగా ఇది డెఫినెట్. సో డైరెక్ట్గానే ఇక్కడ చెప్పచ్చు ఇది డెఫినెట్ అయినా. గుర్తులు వ్యతిరేక దిశలో ఉన్నాయా? క్యూకి ఏకి లేవు. మరి ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? కింగ్కే. ఇక్కడ కింగే, ఇక్కడ కింగే. కింగే క్యూ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. సో క్యూ గ్రేటర్ దాన్ ఏ అని చెప్పేయచ్చు. ఇక నాలుగోది చూద్దాం. నాలుగోది ఎవరి మధ్య రిలేషన్ ఇచ్చాడో చూడండి. నాలుగోది బీకి ఈకి మధ్య ఇచ్చిన రిలేషన్. బి ఎక్కడుంది, ఈ ఎక్కడుంది? ఫస్ట్ ఇది మనం ఐడెంటిఫై చేయాలి నాన్న. బి ఇక్కడుంది, ఈ ఏమో ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఇంకెక్కడన్నా ఉందా? లేదు. బి ఇంకెక్కడన్నా ఉందా? లేదు. ఖచ్చితంగా బి నుంచి ఈకి రావడానికి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ ఏంటి అన్నది ట్రేస్ చేస్తేనే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు బి నుంచి సికి వస్తాను, సి నుంచి డీకి వచ్చి డి నుంచి ఈకి వచ్చేయచ్చు. ఇది లింక్. బి నుంచి సికి వస్తే ఫస్ట్, దాని తర్వాత సి నుంచి డికి, డి నుంచి ఈకి రావచ్చు. ఫస్ట్ ఇది లింక్, ఇది దానికి ఫైనల్. సరే, ఈ రెండో దాన్ని ఒక్కసారి గమనిండి. ఏమి ఇచ్చాడు? ఈ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈ మొదటిది ఏం చెప్పింది? సి ఈక్వల్ టు బి. సి ఈక్వల్ టు బి. ఇప్పుడు కంక్లూజన్ ఎవరికి? ఈకి బికి. ఏముంది చూడండి, ఈ బీల మధ్య గుర్తులు వ్యతిరేక దిశలో ఉన్నాయా? లేవు. అంటే ఇచ్చింది డెఫినెట్. మరి ఈ బీల మధ్యలో కింగ్ ఉన్నాడా? ఉన్నాడు. కింగ్ ఎవరి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ వైపే. ఈయనే పెద్ద అని చెప్తున్నాడు బీతో పోలిస్తే. సో అప్పుడు ఆన్సరు ఈ గ్రేటర్ దాన్ బి. దీన్ని రివర్స్లో ఏం చెప్పచ్చు నాన్న? వెనకల నుంచి చదవాలా. బి లెస్ దాన్ ఈ. మన దగ్గర ఉన్నది కూడా అదే కదా నాన్న. ఆన్సర్ ఏం చెప్పచ్చు అప్పుడు? నేను 3, 4 ట్రూ అని చెప్పచ్చు. ఏమ్మా, ఇవి టైప్ 1 క్వశ్చన్స్. టైప్ 1 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసి ఇచ్చేస్తాడు సింబల్స్ అన్నిటిని. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మనం ఆ రిలేషన్స్ని జాగ్రత్తగా వెతకాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి అక్షరాలు, వాటి మధ్య సంబంధాన్ని ఎలా రాయాలి. ఇది అలవాటు మీద, ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తుంది నన్ను. అక్కడ ఉన్నవన్నీ కలపాలని చూడకూడదు. మన ఇంట్లో ఉంది, కిచెన్ ఉంది, అక్కడ చాలా పోపులు ఉంటాయి, అన్నీ కలిపి చేసేయాలనుకోకూడదు కర్రీ అనేది. అక్కడ నీకు ఆ కర్రీకి ఏది కావాలో అవి మాత్రమే వాడాలి. అట్లాగే ఆ కంక్లూజన్కి ఏవి అవసరమో ఆ అక్షరాలని వాడుతూ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. నేనా ఇవి లేటెస్ట్గా ఇస్తున్న క్వశ్చన్లు నాన్న. అంటే కొంత సింపుల్ క్వశ్చన్స్కి బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఇలా ట్విస్ట్ ఇస్తూ ఎక్కువ వర్క్ చేయించే విధంగా ఇస్తున్నాడు. నేను ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ రాశాను మీకు అర్థం అవ్వాలని. కానీ క్వశ్చన్ చూస్తూనే చెప్పచ్చు నాన్న. బాగా అలవాటు అయిన తర్వాత అక్కడ క్వశ్చన్ చూస్తున్నప్పుడే మనం ఆన్సర్ని చెప్పేయచ్చు. ఓకేనా? ఇది టైప్ 1 నాన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇప్పటివరకు కనుక వాల్మీకి లాజిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.